తెలంగాణలో భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త రేట్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం వ్యవసాయ భూముల విలువ 50 నుంచి 100% పెరిగింది. జిల్లాలో మార్కెట్ వాల్యూ పెరుగుదలతో ఫ్లాట్స్, ఇళ్ల కొనుగోలు కొంతమేర తగ్గాయి. ఇక ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన భూముల రేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి అమల్లోకి రావడంతో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో గతంలోనే రేట్లు పెరగకముందు ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొంతమేర సానుకూలంగా అయితే స్పందన వస్తుంది. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అసలు ఎంత మేర రేట్లు పెరిగాయి, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎట్లా ఉంది, మనతో మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా పెరిగినాయి రేట్లు, పరిస్థితి ఏంటి సార్, ఎట్లా ఉంది రిజిస్ట్రేషన్కి, ఎట్లా వస్తున్నారు జనం? రిజిస్ట్రేషన్కు మార్కెట్ విలువలు పెరుగుతున్నప్పుడు కొద్దిగా రద్దీ ఉండేయండి డాక్యుమెంట్లు, దస్తావేజులు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది. డైలీ 25-30 డాక్యుమెంట్లు అవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం విలువలలో బల్లెపల్లి ఏరియాలో 3,800 ఉండేయండి గతంలో, ప్రస్తుతం 5,700 చేయడం జరిగింది. అదేవిధంగా స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చి 2,000 ఉండే అక్కడ, ఇప్పుడు ప్రస్తుతం 2,400 చేయడం జరిగింది. అదేవిధంగా అల్లిపురంలో 2,100 ఉండే 3,200 చేయడం జరిగింది. వెలుగుమట్ల ఏరియాలో 5,800 ఉండే 7,300గా మార్చినాం. అదేవిధంగా గాంధీ చౌక్ ఏరియా లోపల ఆల్రెడీ రేట్స్ బాగా హైక్ అయి ఉండేయండి, 44,900. దాన్ని ముట్టుకోవడం జరగలేదండి, అదేవిధంగా ఉంచడం జరిగింది. ఖమ్మం ఖానాపురం హెవెలీ లోపల 11,500, 14,400 ఈ విధంగా మార్చడం జరిగిందండి. ఇది అంటే సాధారణంగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ లేదా ల్యాండ్ ప్లాట్స్కి సంబంధించి కానీ ఎంత మేర పెరిగి ఉండొచ్చు? 20% నుండి పెరిగిందండి, 20 నుండి 80% పెరిగింది. ఉందా సార్, ఇంట్రెస్ట్గా వస్తున్నారా రిజిస్ట్రేషన్స్ కోసం? పబ్లిక్ వస్తున్నారు సార్, వస్తున్నారు. ఈరోజు నిన్న కొద్దిగా డల్గా ఉండే, ఈరోజు మళ్ళీ పికప్ అయిందండి. మనం రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి రేట్లు కూడా మనం చూసినట్టయితే దాదాపుగా 50% నుంచి 80% వరకు కూడా పెరిగినట్టుగా చెప్తున్నారు. ఉన్న లోకాలిటీలను బట్టి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగిన ఛార్జీలు కాబట్టి ఒక్కసారి అమల్లోకి వచ్చింది. పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా వీటిని వివరించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి కొంతమేర ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్స్ కోసం ఇంట్రెస్ట్ చూపట్లేదు. గతంలో రేట్లు పెరుగుతాయన్న టాక్ రావడంతో ఒకసారిగా రిజిస్ట్రేషన్లకు పోటెత్తారు. ప్రస్తుతం అయితే కొంత తగ్గిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల ఆఫీసుల దగ్గర అయితే పెరిగిన రేట్లు కూడా అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ల కోసం ఇటు అపార్ట్మెంట్స్ కావచ్చు, అటు ఇల్లు కొన్న వాళ్ళు కావచ్చు, అలాగే భూములు, ల్యాండ్స్, పొలాలు కొన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చి ఎక్కువ ఛార్జెస్ పే చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్.